సలార్‌లో ప్రభాస్ హీరోనా? గెస్ట్ రోలా? 3 గంటల మూవీలో ప్రభాస్ కనిపించింది. కొద్ది నిమిషాలేనా? ప్రభాస్ ఎందుకిలా చేశారు? 'సలార్' సినిమాలో మిగతా క్యారెక్టర్స్‌కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేశారు. మామూలుగా హీరో అంటే సినిమాలో దాదాపు 30 భాగం ఉంటారు. మిగతా వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటారు. కానీ ఇందులో స్టోరీయే మెయిన్‌గా అయిపోయింది. అందుకే కదా భయ్ రెండో సినిమా పార్ట్ తీస్తున్నారు. సో అయితే 3 గంటల మూవీలో ప్రభాస్ కనిపించింది కాసేపేనని ప్రభాస్ సలార్‌లో ఎక్కువసేపు కనిపించలేదని గగ్గోలు పెడుతున్నారు. సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతుంటే కావాలని పనిగట్టుకుని పనిలేనటాంటాలు చేసే ప్రయత్నం ఇది. సినిమా బావుంది, అభిమానులు సాటిస్ఫై అయ్యారు. ఇంతకీ ఈ విశ్లేషణ ఎందుకు ప్రారంభమైందో కూడా అర్థం కావడం లేదు. సో ప్రభాస్ సినిమాలో కనిపించింది ఇంతేనా? నిజంగానే ఎంతో బాధగా అనిపిస్తోందని ముఖ్యంగా 'సలార్' సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించారని చెబుతూ ఉన్నారు. సో వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్ అవుతోంది. అలాగే ప్రభాస్ 'సలార్' ఖాతాలో ఎపిక్ రికార్డ్ అయితే ఆయన సృష్టించారు. ఆయన నట విశ్వరూపం అయితే వచ్చేసింది. ఫస్ట్ వీకెండ్‌లోనే భారీ కలెక్షన్స్‌తో మరి 'సలార్' ఊచకోత కోసేశారన్న సంగతి తెలిసిందే. ఇందులో 'సలార్ 1లో శృతి హాసన్ మరి ఎంతసేపు కనిపించింది? మరి డార్లింగ్ ప్రభాస్ యూనివర్సల్ స్టార్‌గా అయితే ఎంతో అద్భుతంగా మరి క్రెడిట్ అయితే దక్కింది. సో దాదాపు శృతి హాసన్ రోల్ అయితే 15-20 మినిట్స్ అని అంటున్నారు. అయితే 'సలార్' సినిమాకి ముఖ్యంగా లీడ్ తీసుకోవాలి కాబట్టి స్టోరీని డెవలప్ చేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఎవరు ఏమనుకున్నా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకుముందు తీసిన 'కేజీఎఫ్ 1లో కూడా హీరోయిన్ అంత రోలే ఉంటది. కాబట్టి ఇక్కడ మెయిన్ హీరోనా, హీరోయినా కాదు. స్టోరీలోకి మనం తీసుకెళ్ళాలి. అంతే కూడా సినిమాని మనం చాలా ఇంపార్టెంట్‌గా స్టోరీలో వెళ్ళిపోతాం. కాబట్టి ప్రభాస్ కూడా ఒక్కసారి తెర మీద కనిపిస్తే అన్నీ మర్చిపోతాం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం సినిమా పూర్తిగా మన డైనోసార్‌గా ప్రభాసే కనిపించినప్పుడు మరి హీరోయిన్ గురించిన తక్కువ సమయమో, హీరో గురించిన తక్కువ సమయమో ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు నచ్చేసారంతే. కాబట్టి ప్రభాస్ 'సలార్ 2లో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్‌తో ఆయన ఫుల్‌గా కనిపిస్తారు. అప్పుడు సాటిస్ఫై అవుతారులే.